రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్స్ తో ప్రజలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తరువాత వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు, నగరాల్లో అయితే బస్తీ సభలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొత్తం 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు జారీ చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నారు.